అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మంచి వీకెండ్ స్పాట్ అయినటువంటి ఈ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వైజాగ్ కాలనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము పోతుంటే మామూలుగా అందరం కలిసి అనుకున్నాం, మేము ఎర్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఆ ట్రిప్‌కి మేము ముందు ముందు రోజు ఒక 2 డేస్ ముందు నుంచి ఏం ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎళ్తే బావుండేది. కాకపోతే మేమందరం రెడీ అయి పోవాలా? వద్దా? అక్కడ బోటింగ్ ఉందో లేదో అని చూసుకుంటూ ఆలోచించి తెలుసుకొని ఇక్కడ నల్గొండలో స్టార్ట్ అయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది. 9:30, 10 గంటలకు అక్కడ స్టార్ట్ అయినాం. నల్గొండ నుంచి దేవరకొండకు వెళ్ళే రూట్‌లో మేము వెళ్ళినాం. దేవరకొండకు పోయి ఫస్ట్ మల్లెపల్లికి వెళ్ళినాం. తెలుసు కదా దేవరకొండ రూట్, నల్గొండ నుంచి దేవరకొండకి మల్లెపల్లికి దగ్గర టిఫిన్ చేసినాం. అక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మల్లెపల్లి దగ్గర టిఫిన్ బ్రేక్ ఇచ్చినాం. అందరూ టిఫిన్ చేస్తున్నాం చూడండి. అందరు కొంచెం పూరి, ఇడ్లీ తిన్నారు. నేనైతే ఎగ్ దోశ తిన్నా. నేను ఎగ్ దోశ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన మా ఫ్రెండ్స్ కూడా అది బాగుంది నాకు చెప్పకుండా నువ్వే ఎగ్ దోశ తింటున్నావు, మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చారు. ఓకేనా, ఆ విధంగా అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మల్లెపల్లి నుంచి నాగార్జున సాగర్ వెళ్తుంటే కొద్ది దూరం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్ళగానే రైట్ సైడ్ లో ఒకటి కమాన్ కనిపిస్తుంది మనకు. ఓకేనా, ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ విధంగా అక్కడ ఏంటంటే ఎలిమినేట్ మాధవ్ రెడ్డి ప్రాజెక్టుకి వెళ్ళే దారి అన్నట్టు పెద్ద ఒక కమాన్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎంత ఉంటుంది అంటే 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ అయితే బాగుంటుంది, సింగిల్ రోడ్లు, మలుపులు, మూల మలుపులు అన్నీ ఉంటాయి. తర్వాత పోతే కొద్ది దూరం పోయిన తర్వాత పెద్ద మునిగల్ అని ప్లేస్ దగ్గరికి వెళ్తాము. అక్కడ చూడండి శివుడి విగ్రహం మంచిగా, మామూలుగా మనం అట్లాంటి విగ్రహం మనం ఎక్కడంటే మృదేశ్వర్ దగ్గర కర్ణాటకలో మృదేశ్వర్ దగ్గర చూస్తాము. అలాంటిది ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి. అక్కడ వెళ్ళినాం, ఇక్కడ ఉంది శివుడి విగ్రహం ఉంది. ఫస్ట్ అక్కడ వెళ్ళి చూసుకున్నాం. అది పెద్ద మునిగల అమ్మవారు గుడి కూడా ఉంటుంది అక్కడ. అక్కడ గిరిజన సాంప్రదాయాలతోటి చాలా పెద్దగా జాతర జరుగుతుంది. ఎప్పుడంటే దసరా ముందు రోజు జరుగుతుంది. చుట్టుపక్కల నుంచి చాలా మంది, వందలాది మంది భక్తులు వచ్చి అక్కడ 2 డేస్ అక్కడ ఉండి మంచిగా జాతర కంప్లీట్ చేసుకునే ప్లేస్ అది. ఆ నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ దూరంగా మనకు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఏరియా మనకు కనిపిస్తుంది. మ్యాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. పోయినాం. అక్కడ పోతే ముందే మేము చెప్పుకొని పోయినాం కాబట్టి అక్కడ బోటింగ్ ఉందా లేదా బోటింగ్ అతను తెలుసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం కాలేదు. ఇంకా ఊరికి వెళ్ళినాము. అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ మేము ఫిష్ చూసినాం, మంచి ఫిష్ ఆర్డర్ ఇచ్చినాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. అక్కడ అన్ని చాలా చేపలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఆర్డర్ ఇచ్చినాం. మేము కొంచెం తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ముందే మేము ఫిష్ చెప్పడం జరిగింది. మేము తీసుకున్నాము ఫిష్. అక్కడ బొచ్చే చేపలు తీసుకున్నాం జరిగింది. బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి మా చేపలు అంటే మేము 5గురం వెళ్ళినాము. 5గురికి మంచి సరిపోవాలన్నట్టు మేమంతా 6 కేజీలు అట్లా తీసుకున్నాం. 6 కేజీల్లో మేము 4 కేజెస్ ఫ్రై చేయించినాం, 2 కేజెస్ కర్రీ చేయించినాం. బొచ్చే 5 కేజీలు తీసుకున్నాం. ఇంకొకటి జెల్ల చేప అని కొత్తది మా ఫ్రెండ్ చెప్పిండు, మనకు పెద్ద ఐడియా లేదు. కానీ ఆ జెల్ల చేప దగ్గరికి వెళ్ళినాము. అక్కడ ఉన్న బాటిల్స్ మేము తాగినాయి కావు, వేరే పక్కన ఫ్రెండ్స్ తాగారు. మేము తాగిన అనుకోవద్దు. అక్కడ మేము చూడండి, ఆమె పేరు సత్యవతి అని, ఆమె చేసింది మంచిగా చేసింది. ఫ్రై చేస్తుంది చూడండి. ఫ్రైకి కేజీకి 100 రూపాయలు తీసుకుంది. కర్రీకి అయితే కేజీకి 150 తీసుకున్నారు. మన బాగా ఫ్రెష్గా మన కళ్ళ ముందే మంచి క్లీన్ చేసి చేపలు, అక్కడ లోకల్లో పట్టిన చేపలు ఉంటాయి వాళ్ళ దగ్గర, మళ్ళీ అక్కడ ఆంధ్ర సైడ్ నుంచి తీసుకొచ్చిన చేపలు కూడా ఉంటాయి. చూడండి మా ఫ్రై కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. దానికి ఫస్ట్ మసాలా, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ పిండి జస్ట్ గా రెండే మిక్స్ చేసిన తర్వాత ఇంకా వేరే ఏం కలపలేదు. తర్వాత 1 కేజీ రైస్ కూడా మేము ఇవ్వడం జరిగింది. రైస్ అన్నీ ఆ విధంగా ప్యాక్ చేసి ఇస్తారు వాళ్ళు. చాలా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది.
జస్ట్ ఒక హాలిడే ఒకరోజు అట్లా మంచి ఒక 2 అవర్స్ అట్లా స్పెండ్ చేసి రావాలనుకుంటే మంచి లొకేషన్ ఇది. ఓ కర్రీ అవుతుంది చూడండి. కర్రీ కొంచెం టైం పడతది. ఫ్రై అంటే తొందరగా అయితది. ఫ్రై అయిపోయింది. ప్యాక్ చేసేసినాం మాది. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్యాక్ చేసినాం. కర్రీ కొంచెం టైం పట్టింది. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇంక బోట్ మాట్లాడుకొని అన్నీ మేము సామాన్లన్నీ అందులో బోట్‌లో వేసుకొని ఫ్రెండ్స్ అందరం మంచిగా బోట్‌లో బోట్ అతను మేము అసలు ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ చేసినాము. ఆ బోట్ అతను ఏం చేసిండంటే మాకక్కడ అక్కడ పోయిన తర్వాత బేరం ఆడాలని తెలియక మేము చెప్పినంత మేము ఎక్కువ మామూలుగా బేరం మాట్లాడకపోవడం వల్ల మాకెక్కువ పడ్డది. ఫస్ట్ 2000 మామూలుగా అయితే అందరికి 1500కే తీసుకుంటాడు. తీసుకుపోతాడు కానీ మాకు 2000 అన్నాడు. అక్కడ పోయిన ఒక ఐలాండ్‌కి తీసుకుపోయిండు. ఐలాండ్ దగ్గర దింపి, అక్కడ పోయిన తర్వాత మేము కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ కాగానే మీకెక్కువయింది. అనుకున్న టైంకి రాలేదు. ఎక్స్‌ట్రా అమౌంట్ కావాలని మళ్ళీ ఇంకో రూ. 1000 3000 తీసుకున్నాడు. ఇక్కడ చాలా మాకు మోసం చేసిండు బోట్ అతను. అసలు 1500 కంటే ఎక్కువ అవసరమే లేదది. సండే రోజైతే కొంచెం ఒక 2, 300 ఎక్స్‌ట్రా తీసుకుంటారు. అంతేగాని మాకు తెలియక మేము మాట్లాడకుండా డైరెక్ట్ ఇచ్చేసినాం. చెప్పేసరికి ఇక మేమేం జేయలేకపోయినాం. ఆ విధంగా మేము నదిలో జస్ట్ ఒక 10, 15 మినిట్స్ వెళ్తుంటే బావుంది. పోతుంటే మంచిగా చిన్న చిన్న చినుకులు గాలికి మీద పడుతుంటే చూడండి. చల్లటి నీళ్ళు బోట్‌లో వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. అందరూ మంచిగా మా ఫ్రెండ్స్ అందరూ చూడండి. మంచిగా హ్యాపీగా రిలాక్స్‌గా కూర్చున్నారు. వర్క్ పరంగా అంతా చాలా రోజు టెన్షన్స్, ప్రెషర్ ఉంటది కాబట్టి ఒక్కరోజు మాత్రం మంచిగా అనిపించింది. ఆ విధంగా బోట్‌లోకి వెళ్ళి అక్కడ మనకొక మంచి ఐలాండ్ చూయించడం జరిగింది. ఐలాండ్ దగ్గర దిగినాము. దిగి అక్కడ చూసుకొని చూడండి ఫోటోస్ అవన్నీ మంచిగా దిగినాము. మంచిగా కొంతమంది మా ఫ్రెండ్స్ అక్కడ దిగి స్నానాలు ఎక్కువ ఈత రాకపోతే ఎక్కువ దిగకూడదు. మామూలుగా ఎక్కువ మేము లోపలికి ఏమి వెళ్ళలేదు. జస్ట్ పైననే ఉన్నాం. మా ఫ్రెండ్ ఒకతను దిగిండు లోపలికెళ్ళి. నీళ్ళల్లో ఎంజాయ్ చేసినాం అందరం. ఆ విధంగా మంచి ఫోటోస్ అవన్నీ బాగా దిగిచ్చేసినాం. తర్వాత అక్కడ తింటున్నాం చూడండి. పైన ఒక మంచి ఎక్కడ చూసినా చుట్టూ వాటర్, మధ్యలో ఐలాండ్. మంచిగా అనిపించింది అది. కాకపోతే ఎండ ఉంది. మధ్యాహ్నం టైము కాబట్టి ఫుల్ ఎండ అనిపించింది. అక్కడ పోవాలంటే ఏం చేయాలంటే మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే వెళ్ళాలి. మధ్యన ఎండ ఉంటే అంతగా మనకు అనిపించదు. మామూలుగా చాలా పట్టణాలలో పెరిగే వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తది గానీ, మనము పల్లెటూర్లలో పెరిగి అన్నీ చూసినాం కాబట్టి మనకంతగా ఏమనిపించలేదు. ఎందుకంటే మనం పల్లెటూర్లలో ఇట్లాంటివి ఎన్నో సీన్‌లు చూస్తాం కాబట్టి. ఓకే. చివరిగా అందరికి ధన్యవాదాలు. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ మాతాకి జై.